పెద్దపల్లి జిల్లా ఆర్టీఏ అధికారులు మస్తు సూపర్ జబర్దస్త్ ఆఫర్ నడిపిస్తుండ్రట. ట్యాక్స్ లేకపోయినా, ఓవర్లోడ్తోని పోయినా, ఇన్సూరెన్స్లు లేకపోయినా ఒక్క 8,000 రూపాయలు ఇస్తే ఏమంటలేరట. ఇంత మంచి ఆఫరు ఈ రాష్ట్రంలోనే కాదు ఇంకే రాష్ట్రంలో కూడా ఉండదు కావచ్చు. అందుకే గీ అన్న ఏం చేసిండో చూడుండ్రి. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే ఉత్తమ ఆర్టీఏ ఆఫీస్ ఏదయ్యా అంటే అందరూ పెద్దపల్లి ఆర్టీఏ ఆఫీస్ దిక్కే ఏలెత్తి చూపించే అంత రేంజ్లో ఏలు పడి సాగిస్తున్నారట ఇక్కడ ఆఫీసర్లు. అందుకే ఇగో ఈ అన్న పెద్దపల్లి ఆర్టీఏ ఆఫీసర్ల పనితనం గురించి కింద నిల్చుండి చెప్తే అందరికి వినబడదని ఇట్లా లారెక్కి మరీ చెప్తున్నాడు. చెప్పన్న అందరు వింటారు. అర్థమైంది అనులా పెద్దపల్లి జిల్లా ఆర్టీఏ అధికారుల పనితీరు ఎట్లున్నదో. అందుకే ఈ అన్న లారీ ఎక్కిండు. ఓ అన్న ముంగట కరెంట్ తీగలున్నాయి, మళ్ళీ అవి ఇట్లా తాకితే లేనిపోని జంజాటం, దిగు దిగు. అగో ఎందుల్లా లారీ మీద నిల్చుండి పైసల నోట్లు అట్లా సిరిపారేస్తున్నాడు. అంత ఎక్కువైనాయి ఆయన దగ్గర అనుకుంటురా. ఇదంతా ఈయన కోపం ఎందుకు అంటే ఇది ఈ అన్న బాధ. లంచం ఇస్తేనేమో ఏమంటలేరట, ఇయ్యకపోతేనేమో కేసులు రాస్తామని బెదిరిస్తున్నారట. ఈ అన్న డబ్బులు ఇచ్చుడు నిమిషం లేట్ అయ్యేసరికి కేసు రాసిండ్రట. అందుకే బాధపడుకుంటూ ఈ అవినీతి ఆఫీసర్లు చేయబట్టి నేను బతుకా అని లారీ ఎక్కి కరెంట్ తీగలు పట్టుకుంటా అన్నాడు. అన్న పేరు అనిల్ గౌడు. బసంత్ నగర్ ఆర్టీఏ అధికారులు ఒక్కో లారీకి 8,000 రూపాయల చొప్పున ప్రతి నెల లంచం ఇవ్వాలి అంటున్నారట. అట్లిస్తే ఓవర్లోడ్ తో పోయినా ఏమంటలేరట, ట్యాక్స్ కట్టకపోయినా ఏమంటలేరట. ఒకవేళ వాళ్ళని ఇయ్యలేదనుకో అగో వాళ్ళను పగబట్టినట్టే ఎంటవాడి కేసులు రాస్తున్నారట. ఇక దీని మీద ఏంది సార్ ఇట్లా అని అడిగితే ఉంటే కంప్లైంట్ చేసుకోమని పై అధికారులకు ఎంక్వైరీ చేస్తారు, చర్య తీసుకుంటారు. ఇగో గిట్లున్నది కథ. మరి దీని మీద ఉన్నతాధికారులు ఏం చర్యలు తీసుకుంటారో చూడవలసి ఉన్నది.